Holy mighty God. In the name of Jesus. Holy Spirit, I reveal the power. Take control in the name of Jesus. I reveal the power of the Lord. Receive your mantle in the name of Jesus. Heal in the name of Jesus. You are going to మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో దేవుని శక్తి రావచ్చు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హోలీ స్పిరిట్ దర్శించండి. హోలీ స్పిరిట్ హోలీ మైటీ హోలీ మైటీ. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్కగారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది. ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చేయిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడను ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాళ్ళు పట్టుకొని నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో రమాంటి గారు ఉన్నారు. ఆవిడ అభిషేక ఆరాధన తైల ప్రార్థనలో పొందుకున్న స్వస్థతలు కానీ, వాక్యం ద్వారా ఆవిడ తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు రామ. ఈ అభిషేక ఆరాధనలో నేను తెలుసుకున్నది దేవుని చేర్చుకొనటం, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయనని చేర్చుకుంటే ఏ విధంగా మనము ఉంటామో అనేది తెలుసుకున్నాను. ఆ అభిషేకంలో కూడా అగ్ని అభిషేకం పొందుకున్నాను. నేను ఆరాధనలో దేవుని సన్నిధి బహుబలంగా ఆవరించడం జరిగింది. ఆయన తండ్రి మన మధ్యలో ఉండడము నేను గ్రహించగలిగి ఉన్నాను. నాలో ఉన్న బాధ, దుఃఖము, వేదన అంతా ఒక్క క్షణంలోనే తీసివేసినట్టుగా దేవుడు నన్ను ధైర్యపరిచి, నన్ను సంపూర్ణంగా ఆయన నాకున్న బలహీనతల నుండి కూడా సంపూర్ణమైన విడుదల కలిగినట్టని నాకు అర్థమైంది. దేవుడు ఈ గొప్ప కార్యం చేసిన దేవునికి ఆరాధనలో అంతట్లో దేవుని సన్నిధి అనుభవించిన రీతిని బట్టి సంతోషంగా, ఆనందం నాకు తండ్రి ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. పేజీ నంబర్ వెనక నుంచి 194 నెంబర్ పేజీ. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. చాలు. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఈ మాటను చెప్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు. క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడు కమ్ము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులో కృప ఉన్నది. ఆ కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు. కృప అనగా మనం చెప్పిన మాట ఏంటి? శ్రమ అని అర్థం. దేవునికి మహిమ కలుగునగాక. చాలా మందికి కృప అంటే ఏదో కనికరమో అది అనుకుంటూ ఉంటారు. అందుకే పౌలు గారి జీవితంలో యేసయ్య దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అయ్యా, నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, ఇదిగో నాకు ఈ బలహీనత తీసివేయి. నాకు పుస్సులు కళ్ళు, చాలా ఇబ్బంది పడుతున్నాను, అది చూడటానికి అసహ్యంగా ఉంటుంది. అనేక మంది అద్భుతాలు జరుగుతున్నాయి, అందరికీ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. నాకున్న యొక్క చిన్న ప్రాబ్లం పోవటం లేదు, దీన్ని ముట్టి బాగు చేయ ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. ఆ కృప అనగానే సంతోషం, ఆనందం ఆయన ఇప్పుడు అనుభవించాల. ఆయన జీవితం అంతా కూడా కష్టాలే, ఆయన జీవితం అంతా వేదనలే, ఆయన జీవితం అంతా బాధలే. ప్రభువుని నమ్ముకోక ముందు సుఖంగా సంతోషంగా బ్రతికాడు. ఎప్పుడైతే దేవుని చూచాడో, ప్రభువుని ఆ సిలువ ఆయన భుజాన మోస్తున్నాడో, ప్రారంభించాడో, ఎప్పుడైతే ప్రభు సువార్త ప్రకటించడం పౌలు గారు ప్రారంభించాడో, ఆ దినము నుండి ఆయన చనిపోయేదాకా ఆయన శోధనలు వెంటాడుతూనే ఉన్నాయి, బాధలు వెంటాడుతున్నాయి, అవమానాలు, నిందలు. ఒకరోజు సంతోషంగా ఉంటే 4 రోజులు బాధలు. ఈ విధముగా ఆయన జీవితం అంతా కూడా భయంకరమైన శోధన. అనగా ఎక్కడ చూసినా సంతోషము అనేది లేదు. అయినను దేవుని కొరకు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడంటే, దేవుని చూచారు కాబట్టి, ఆయన కొరకు సిద్ధపరిచి ఉన్న వాటిని చూచాడు కాబట్టి. ఈ ప్రస్తుతం ఉన్న శ్రమ ఆయనకు శ్రమ అనిపించలేదు, ప్రస్తుతం ఉన్న కష్టము అతనికి కష్టం అనిపించలేదు, ఈ ప్రస్తుతం ఉన్న బాధ అతనికి బాధ అనిపించలా. కొన్ని రోజులే కదా ఈ బాధపడేది, ఆ తర్వాత తండ్రి ముఖ దర్శనం చూస్తూ బ్రతుకుతాను. కొన్ని రోజులే కాదు నేను బాధపడేది, ఆ తర్వాత దేవుడు నా తండ్రి రాజ్యంలో ఉండిపోతాను. కొన్ని రోజులే కాదు నేను బాధపడేది, ఆ తర్వాత నా కొరకు సిద్ధపరిచిన ఆ మహిమ కిరీటం, జీవ కిరీటం, వాడబారి కిరీటాలు నా కొరకు సిద్ధపడి ఉన్నాయి, అవి నేను తీసుకుంటాను అని ఆ నిరీక్షణతో ఇక్కడున్న సమస్య అంతా కూడా, బాధ అంతా కూడా ఆయన మర్చిపోయి బ్రతుకుతున్నాడు, అనుభవిస్తూ బ్రతుకుతున్నాడు. అందుకే కృప అంటే శ్రమ. ఆ శ్రమలో ఆయన జీవితం అంతా కొనసాగిపోయింది. అందుకే ప్రియ, క్రీస్తు యేసునందున్న కృప చేత అనగా దేవుడు ఇచ్చే శ్రమ ద్వారా నువ్వు బలవంతుడు కమ్మంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన ఆత్మీయ జీవితంలో ప్రభు పెట్టేది ప్రతిది కూడా మనం బలవంతులు చేయట కొరకే. యోబు గారి జీవితంలో శ్రమను దేవుడు అనుమతించాడు. అతడు బలం పొందుకోవడం కోసం తప్ప అతడు నాశనమైపోవడం కోసం కాదు. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో ఏ శ్రమ వచ్చిననో అది బలం పొందుకోవడం. దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి బాధ నిన్ను బలవంతుడు చేయడం కోసమే గుర్తుపెట్టుకో. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో బలం పొందుకు. అందుకే అంటున్నాడు తిమోతి, నీకు కూడా కష్టాలు వస్తాయి, నువ్వు బాధలు అనిపిస్తావు, కానీ దాంట్లో నువ్వు బలం పొందుకో. దేవునికి స్తుతి కలుగునగాక. నేను శ్రమలో నుంచి బలం పొందుకున్నాను. నా పరిస్థితులు చూచి నేను భయపడలేదు, కొరడా దెబ్బలు చూసి నేను భయపడలేదు, రాళ్ల దెబ్బలు చూసి నేను భయపడలే. నా కాళ్ళు చేతులు ఇరిగిపోయి అతుక్కున్నాయి, అయినను నా దేహమంతయు గాయాలు మయమైపోయినను, నా ముఖము వికారమైపోయినను, నా స్థితి వికారంగా ఉన్నప్పటికీ కూడా తిమోతి, నేను క్రీస్తు కృప ద్వారా బలవంతుడిగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. నీవు కూడా అదే విధంగా ఉండు. దేవుడు మనకిచ్చిన కృప ఒకటే, అది బలంగా ఉండడం కోసం. కష్టం వచ్చింది నిన్ను బలపరచడం కోసమే, శ్రమ వచ్చింది నిన్ను బలపరచడం కోసమే, వేదన వచ్చింది నిన్ను బలపరచడం కోసమే. దేవుని దగ్గర నుంచి ఏది వచ్చినా నీవు బలము పొందుకోవటం కోసం తప్ప నువ్వు నష్టపోవటం కోసము కాదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే నా కుమారుడా, యేసు క్రీస్తు నందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఆయనని ఏ స్థితికి తీసుకెళ్ళి నువ్వు బలంగా ఉండు. ఆయన ఎక్కడ పెట్టినా నువ్వు బలంగా ఉండు. ఆయన నిన్ను శ్రమ పెట్టినా బలంగా ఉండు, నిన్ను శోధించినా బలంగా ఉండు, నిన్ను భయంకర స్థితిలో తీసుకెళ్ళా. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి నువ్వు భయపడొద్దు. బలం కోసమే నేను ఆ విధంగా ఉన్నాను కాబట్టి బలమును పొందుకున్నాను. అందుకంటున్నాడు, నా దేహము బలహీనతకున్నాను, ఆత్మ మాత్రము బలముగా ఉన్నది అంటాడు. ఎందుకంటే నా శరీరము బలహీనంగా ఉన్నది, కానీ ఆత్మ మాత్రం బలంగా ఉన్నాను. ఎందుకంటే దేవుని కృప ద్వారా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకని నా కృప నీకు చాలు పౌలు అంటే అర్థమైంది, నా కష్టాలు నీకు చాలు, నీకు అదే నీకు సరైంది. దేవునికి మహిమ కలుగును. మాట విన్నవాడికి ఏది సరి? కృపే సరి. దేవునికి స్తుతి కలుగునగాక. మాట విన్న ప్రతి ఒక్కరికి ఏది సరి? కృపే. కృపే మాట అందరిని మాట వినితడు చేసి, కృప లోబడేటట్టు చేసి, కృప నిన్ను ఉన్నతంగా నిలబెట్టింది. అందుకే మన ఆత్మీయ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పిన మాట, ఒక శ్రమ నిన్ను బలపరచడం కోసమే అని చెప్తున్నాడు. ఒక వేదన నిన్ను బలపరచడం కోసం. మనం అనుకుంటే ఏంటి, ప్రభువులో ఉంటే నాకు ఈ శోధన ఏంటి, దేవుళ్ళో ఉంటే నాకు ఈ బాధ ఏంటి, ప్రభువులో ఉంటే నాకు ఈ తలకాయ నొప్పి ఏంటి, దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఇట్లా విధంగా అనుభవించాలా, దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా నేను కష్టాలు పడాలా, దేవుడితో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా నా స్థితి ఇట్లా ఉండాలా అని చాలా మంది అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులు దేవుని చేత శోధించబడరు. గుర్తుపెట్టుకోవాలా, అనేకులు దేవుని చేత శోధించబడరు. కొందరే అది అదృష్టవంతులు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చేత శోధించబడేవారు ఎవరో కొందరే. అక్కడక్కడక్కడగా మా చిన్నగా మంచు తునకలా కనపడుతూ ఉంటారు వాళ్ళు. అందరూ కాదు, అందరూ దేవుని చేత శోధించబడరు. సాతాను ద్వారానే శోధించబడతారు. సాతాను ఎక్కువ శాతము సాతాను ద్వారానే శ్రమలు బాధలు అనుభవిస్తారు. చేసుకున్న పనుల ద్వారా, వాళ్ళ నిర్ణయాల ద్వారా, వాళ్ళ తలంపుల ద్వారా, వాళ్ళు పోయిన విధానాలను బట్టి వాళ్ళు శ్రమలు అనిపిస్తారు. కానీ దేవుడు ఎన్నటికీ శ్రమలను మనుషులకు అనుమతించడు. ఒకవేళ అనుమతించినా నీవు తట్టుకోగలిగినందుకు మాత్రమే ఆయన నీకు అనుమతిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను తట్టుకోలేనంతగా మించి నీకు శ్రమలో దేవుడు అనుమతించడు. నీవు తట్టుకోగలిగినంత మట్టుకు మాత్రమే నీ యొక్క కెపాసిటీ దేవుడికి తెలుసు. దానికి తగినట్టుగానే శ్రమలను అనుమతిస్తాడు. కానీ మనకు మాత్రం కాదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే మనం అంత పరిశుద్ధులుగా, అంత భక్తిపరులము కానే కాం. అంతగా దేవుని కొరకు నిలబడి బలంగా నిలబడే వాళ్ళం కూడా కాం. దేవుని కొరకు నిలబడి నా దేవుని కొరకు నా ప్రాణమే తనేవాళ్ళం మనం కాం. చిన్న పొరపాటు జరిగితే దేవుని పక్కన పెట్టి ఊరు పరిగెత్తే వాళ్ళం మనం. అటువంటి వాళ్ళకి దేవుడు అనుమతిస్తాడా? అసలు మిమ్మల్ని నమ్మనే అప్పుడు అనుమతించడానికి. నన్ను కూడా నమ్మడం, నిన్ను కూడా నమ్మడం, ఎవరు నమ్మడం? ఎప్పుడు కూడా దేవుని చేత నేను శోధించబడు, దేవుడు నాకు శ్రమలు పెట్టాడు, దేవుడు నాకు వేదన పెట్టాడు, దేవుడు నాకు బాధ పెట్టాడని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేవుడు ఏ మనిషిని కూడా శోధించడు. అక్కడక్కడ కొందరిని ఎన్నుకున్న వాళ్ళని మాత్రమే ఆయన దాన్ని అనుమతిస్తాడు.
ఆ ఎన్నుకున్న వాళ్ళల్లో కొంతమంది కూడా భక్తిపరులు ఉన్నారు. ఆ భక్తిపరులే వాళ్ళు దేవుని కార్యము కొరకు ఆ శ్రమలోనికి వెళతారు. ఆ భక్తిపరుల్లో పౌలు గారు ఆ దేవుని కార్యములు నెరవేర్చడం కొరకు శ్రమలోనికి వెళ్ళాడు. అందుకే నా శ్రమ ఏంటో అతనికి చూపిస్తానన్నాడు. ఆ బాధ ఏదో చూపుతాను, కష్టం ఏదో చూపుతాను, అతను ఏ విధంగా ఉండబోతున్నాడు, శ్రమ అంటే ఎట్లా ఉంటుందో నేను పౌలుకు చూపుతానన్నాడు. అబ్బా, పిలుచుకొని దేనికోసం శ్రమ పెడతాను కదా, దేవుని మహిమ కలుగును గాక. ఎంత అదృష్టం, నిన్ను దేవుడు పిలిచి ఆ విధంగా పిలితే వస్తావా? నీ చేతులు కాళ్ళు పాగిన ప్రార్థన కూడా రావు. ఎందుకని? రేపో నెలలో నోరు వచ్చింది అనుకో, ఇంకేం చేస్తావు? పాడతావా? పాటలు పాడతావా? మీ ఎందుకు పాడేది? ఇంట్లో కూర్చొని అమ్మా టీవీ పెట్టవే, అది పెట్టవే, ఇది పెట్టవే, అందరం పెత్తనం చేసిద్ది. ఇక ఏం చేసిద్ది? మొత్తాన్ని పెత్తనం చేసి కర్ర తీసుకుంటుంది. ఇక ఇన్నాళ్ళు నోరు లేదు, ఆ నోరు లేకుండా కర్ర తీసుకుంటుంది. ఇప్పుడు నోరంతా ఏం చేసిద్ది? కాలు తీసుకుంటుంది. దేవుని స్తుతి కలుగునగా. కర్ర వదిలే కాలు తీసుకుంటుంది దేవుని. అందుకని అందరు చిన్నవాళ్ళు కదా నీకంటే ఏం చేస్తాను, నీకు కర్ర తీసుకొని పట పీకడం వాళ్ళు అనుకుంటారు, దీనికి అనవసరం చెయ్యి వచ్చింది, నోరు వచ్చింది అనుకుంటారు, ఎట్టుంటేనే బాగుండు అనుకుంటారు కదా. కానీ దేవుడు ప్రతి శ్రమ వెనక, ఆయన ఇచ్చే ప్రతి శ్రమ వెనక నీకు మేలు దాగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో యేసు క్రీస్తు కృప ద్వారా మనం బలవంతులం కావాలా. ఏదో చిన్న బాధ వచ్చింది, బలం పొందుకో. దేవుడి దగ్గర శ్రమ వచ్చింది, శక్తి పొందుకో. దాన్ని ఆయుధముగా మార్చుకో. పరిస్థితిని ఆయుధంగా మార్చుకొని మైండ్ సెట్ని ఆ భయంకరమైన స్థితిలో దిగజారిపోకుండా, ఇది దేవుని యొక్క మహాకృపను బట్టి నా మీదకి వచ్చింది కాబట్టి దీని ద్వారా నా తండ్రి మయ పొందబోతున్నాడని బలం పొందుకొని క్రీస్తు కొరకు నిలబడితే తండ్రి సంతోషించి నిన్ను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేగాని దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడు, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, దేవుడు నా మొరేంట్లో ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఏం ప్రార్థన, ఎంత ప్రార్థన చేసినా దేవుడు కనికరించట్లేదు, దేవుడు ఏమిటి, ఆ మాటలు చచ్చినా నీ జీవితంలో రాకూడదంతే. వాటిని నీ చేతిలో, నీ యొక్క మనసులో, నీ వెనికిడిలో అవి ఉండకూడదంతే. ఏ చిన్నది వచ్చినను దేవునికి మహిమ, దేవునికి స్తుతి కలుగునగాక. ఒక శ్రమ నీకు విజయము కలిగించడం కోసమే, దేవునికి మహిమ కలుగునగాక. ఒక శ్రమ మనకు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడం కోసమే. ఒక ఓడిపోయిన జీవితం రెట్టింపు ఉత్సాహంతో జై జీవితం పొందడం కోసమే అనే ఆలోచన ఎప్పుడు నీలో ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అనాథులుగా విడిచే దేవుడు కాదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకని క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఏ కృప అది? దేవుని కృప, దేవుని శ్రమ, దేవుని బాధ. నువ్వు బలవంతుడు నువ్వు వెళతావు తిమోతి, ఆహారం లేక వల్లాడి ఉండొచ్చు. ఆహారం లేదని చెప్పేసి దేవా నాకెందుకు ఆహారం పెట్టలేదు అనొద్దు. దేవునికి మహిమ కలుగునగాక. నిన్నెవరు చేర్చుకోపోవచ్చు, దేవా నన్ను ఎందుకు చేర్చుకోలేదు నువ్వు అనొద్దు. నిన్నెవరు ఆహ్వానించకపోవచ్చు, దేవా నన్ను ఎందుకు ఆహ్వానించు నువ్వు అనొద్దు. నిన్ను తిరస్కరించవచ్చు, దేవా నన్ను ఎందుకు తిరస్కరించాను అనొద్దు. ఇవన్నీ నువ్వు పడాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఇవన్నీ నువ్వు పడాలా. నిన్ను తిరస్కరించవచ్చు, అవమానించవచ్చు, నిందలు చేయొచ్చు, చెడ్డ మాటలు పలకొచ్చు. నీ జీవితం అంతేకంటాడు, ఇది పూలబాట కాదు ముళ్ళబాట. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మాట పలకగానే తిమోతికి భయం వేసి ఉంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. సేవకు వచ్చిన వాడికి విధంగా చేస్తే ఎట్లుంటుందమ్మా? అమ్మా ఇప్పుడు అందరూ అదే అంటున్నారు, అమ్మో సేవ అంటే ముళ్ళబాటమ్మో. ముళ్ళబాట ఎవడికి ముళ్ళు? మాట ఎన్నోడికి. దేవుని స్తుతి కలుగునగాక. మాటిని చేసేవాడికి కొంత తర్వాత ముళ్ళు ఉండవే కా, అన్ని పూలే. దేవునికి మహిమ కలుగునగాక. అన్ని పూలే. ఒకసారి నేను అమ్మ ఆపరేషన్ అయిపోయి వస్తున్నాను. ఆపరేషన్ అయిపోయింది, అమ్మని తీసుకొని వస్తున్నా. కారులో పక్కన కూర్చుంది, నేను పక్కన కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. నాకు చాలా దుఃఖం వస్తుంది. ఓ పక్కన దేవుడు చేసిన కార్యాలు రెండు మిక్స్ అయిపోయి
నేను ప్రభుని స్తుతిస్తున్నాను. తండ్రి, కారు నడుపుతూనే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, రోడ్డు కనపడినంతగా దుఃఖము కన్నీరు వచ్చేస్తుంది. ఇక అట్లాగే వస్తుండగా నేను అనుకున్నాను, తండ్రి నీ కృప ఎంత గొప్పది, నా మీద నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంత కృప చూపుతున్నావు, సేవకు ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి నన్ను క్షేమంగా తీసుకెళ్తున్నావా? ఇదిగో నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. నువ్వు చేసిన ఈ మహా గొప్ప కార్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రిని స్తుతించుకుంటూ వచ్చిన. ఎప్పుడైతే నార్కెట్పల్లి ఎక్కానో అక్కడ నుండి చెట్లో ఉన్న పూలన్నీ కూడా నా బండి మీద పడుతున్నాయి. వచ్చి ఆశ్చర్యం, రోడ్డు పక్కన పూలు ఉంటాయి కదా చెట్లకి, అవన్నీ కూడా రాలిపోయి నా బండి మీదకి వస్తున్నాయి. నాకు ఎట్లా అనిపించిందంటే, నేను వస్తుంటే పూలతో నన్ను స్వాగతం పలుకుతున్నాడు దేవుడు అనిపించింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, నేను ప్రతి ఎండలో పోతాను, ప్రతి వారం పోతానే ఉంటాను కదా, వస్తూ ఉంటాను కదా, ఎండాకాలం వస్తా. ఇంతవరకు ఆ ఎండల్లో అంత పూలు రాలేదు నేను చూడలేదు. నా మీద మళ్ళీ ఇప్పుడు పడాల. ఆ రోజు పడిన పూలు ఎప్పుడు నేను చూడలేదు. అంత విస్తారమైన పూలు నా మీద పట్టం, బండి మీద పట్టం చూశాను. రోడ్డు అంతా పూలే, రోడ్డు మొత్తం పూలే. ఆ చెట్లకి ఒక్క పూలు లేదు, మొత్తం రాలిపోయి రోడ్ల మీద పడిపోతున్నాయి. నేను దాని మీద అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం కనుక మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు, మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి నిండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మంచి ఆరోగ్యముతో దేవుడు మీ పిల్లలు మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.
గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థనా మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్తారంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగున మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగా ప్రార్థించండి, సహకరించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక.